తాతయ్యని ప్రాణాలతో నిలబెట్టావు. అలాగే ఆయనకి త్వరగా మాట వచ్చేలా చూడు స్వామి. నమస్తే వెంకట్రావు గారు. నమస్తే. బాగున్నారా? నందిని, నువ్వు వెళ్ళి గుళ్ళో కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. మొన్న ఏంటక్క అలా చూస్తున్నా? నువ్వు నా చెల్లెలు నందినివేనా? పెళ్లి చేసుకున్నాను, నన్ను ఆశీర్వదించక్క. లేనందిని, నువ్వు మీ ఆయన ఎప్పుడు సంతోషంగా ఉండాలి. పెళ్లి బాగా జరిగిందా? చాలా బాగా జరిగిందక్క. అందరూ వచ్చారు, కానీ నువ్వు మాత్రం రాలేదు. అసలు నువ్వు లేకుండా నా పెళ్లి జరుగుతుంది అనుకోలేదక్క. పెళ్లిలో ఎంతమంది ఉన్నా నువ్వు లేని లోటు కనిపించింది. అమ్మా నాన్న కూడా అలాగే ఫీల్ అయ్యారు. అమ్మా నాన్న నీ పెళ్లి చేయాలని ఎంతో ఆశతో ఈ సిటీకి వచ్చారు. ఇక వాళ్ళకి ఏ దిగులు ఉండదురా. లేదక్క, నువ్వు మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టినప్పుడే అమ్మా నాన్న దిగులు పోతుంది. అక్క, నీకో విషయం చెప్పాలి. నా పెళ్లి కాకముందు ఒకరోజు భుజంగరావు గారి ఇంటికి వచ్చారు. నువ్వు ఎలాంటి తప్పు చేయలేదని ఎంతో నమ్మకంగా చెప్పారు. నిన్ను కోడలుగా చేసుకోవడానికి గర్వపడుతున్నానని నీ గురించి చాలా గొప్పగా చెప్పారక్క. ఆయన మాటలు విన్నాక అమ్మా నాన్న కూడా మొదటిసారిగా నువ్వు ఏ తప్పు చేస్తుండవని ఆలోచనకొచ్చారు. నిన్నింటికి తీసుకురావాలనుకున్నారు. నేనైతే చాలా సంతోషపడ్డానక్క. కానీ ఇంతలో గోవింద మావయ్య వచ్చి అమృతని ఇంటికి తీసుకొస్తే నందిని పెళ్లి ఆగిపోతుందని చెప్పారక్క. దాంతో అమ్మ నాన్న మారిపోయారు. కేవలం నా పెళ్లి కోసమే నిన్ను దూరం పెట్టారక్క. అక్క, ఏదో ఒకరోజు భుజంగరావు గారు నిన్ను అమ్మ నాన్న దగ్గరికి తీసుకెళ్లి మనమందరం కలిసి ఉండేలా చేస్తారక్క. ఆ అదృష్టం లేదు నందిని. అక్క, తాతయ్యకి కాళ్ళు చేతులు చచ్చి పడిపోయాయి. మాట కూడా పడిపోయింది. ఆయన ఇప్పుడు మాట్లాడలేరు. అయ్యో పాపం, ఇప్పుడు ఎలా అక్క? 15 రోజుల్లో మాట వచ్చే అవకాశం ఉందని డాక్టర్ గారు చెప్తున్నారు నందిని.
అమ్మా నాన్నని అడిగానని చెప్పు. వస్తాను. అలాగే బాయ్. బాయ్. నువ్వు నాతో మాట్లాడ్డావు మీ ఆయనకి నచ్చదేమో. ఆయనకి నచ్చదని నేను నీతో మాట్లాడకుండా ఉంటానా? నువ్వు నా అక్కవి. ఎవరొద్దన్నా నీతో మాట్లాడతాను. అక్క, నువ్వు ఏ తప్పు చేయలేదని అమ్మా నాన్నని అర్థం చేసుకొని దగ్గరికి తీసుకోవాలి. అదే నేను దేవుని కోరుకుంటున్నానక్క. నందిని, నా గురించి ఎక్కువగా ఆలోచించుకో. నేను సంతోషంగానే ఉన్నాను. నువ్వు మీ ఆయన సంతోషంగా ఉండాలి. విష్ యూ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ నందిని. థ్యాంక్స్ అక్క. వెళ్ళొస్తాను. జాగ్రత్త. అలాగే అక్క. నందిని, ఏంటి ఇంకా ఇక్కడే నిలబడ్డావు? కళ్ళలో కన్నీళ్ళేంటి? మా అమృతక్క కనిపించింది. నువ్వు మాట్లాడావా? ఆ, మాట్లాడాను. నందిని, నువ్వు అమృత్తో మాట్లాడు, నాకు ఇష్టం ఉండదు. ఇంకెప్పుడు మాట్లాడలేండి. సరే పద. నందిని, నేను షాప్ వరకు వెళ్ళొస్తాను. అలాగేనండి. అప్పుడే గుడికెళ్ళి వచ్చేసావమ్మా? అల్లుడుగారే నన్ను ఇంటి దగ్గర దిగబెట్టి షాప్కి వెళ్ళారు. రా టిఫిన్ చేద్దాం. నాకొద్దమ్మా. ఏంటమ్మా అలా ఉన్నావు? ఎలా ఉన్నాను? కోపంగా ఉన్నావు. అవును, నీ మీద కోపం. ఏ ఎందుకు? అమృతక్క గుళ్ళో కనిపించింది. నన్ను చూసి ఎంత సంతోషపడిందో తెలుసా? నువ్వు అక్కతో మాట్లాడావా? ఏమ్మా, అక్క కనిపిస్తే మాట్లాడకుండా ఎలా ఉంటాను? అక్క గురించి ఆలోచిస్తుంటే చాలా బాధగా ఉందమ్మా. చెల్లెల్ని పెళ్లి కూతురుగా చూసిన ఆనందం కంటే పెళ్లికి రాలేకపోయాననే బాధ అక్కలో కనిపించింది. అక్క లేకుండా నా పెళ్లి జరగడం నా దురదృష్టం. అక్క నా పెళ్లికి రాలేదే అని జీవితాంతం ఆ బాధ నన్ను వెంటాడుతూనే ఉంటుందమ్మా. అవునమ్మా, నా పెళ్లికి అక్క అడ్డ అవుతుందని తనని దూరం పెట్టారు. ఇప్పుడు నా పెళ్ళైపోయింది. నేను అత్తగారింటికి వెళ్ళిపోతాను. ఇప్పటికైనా అక్క గురించి నిజం తెలుసుకొని తనని దగ్గరికి తీసుకోండమ్మా. తను కూడా పెళ్లి చేసుకుంటుంది. మీరు దగ్గరికి తీస్తే సంతోషపడుతుంది. ఇంకా ఎన్ని రోజులని అక్కని ఇలా దూరం పెడతారు? ఏ అక్కకు మాత్రం నీ చేతుల మీదుగా పెళ్లి జరగాలని ఆశుండదా? పాపం, ఇంకా ఎన్ని రోజులని బాధపడాలమ్మా? మేము చచ్చేదాకా బాధపడాలి. గుడికెళ్ళి దేవుని దర్శనం చేసుకుని రమ్మంటే మీ అక్క దర్శనం చేసుకుని వచ్చావా? అయినా మాకు లేని బాధ నీకెందుకే? ఎందుకు నాన్నా అక్క మీద మీకు అంత కోపం? నందిని, మర్యాదగా లోపలికెళ్ళు. వెళ్తాను నాన్న, కానీ నేను అడిగే ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి. అక్క ఏ తప్పు చేయలేదని భుజంగరావు గారు ఆ రోజు చెప్పారు. నా పెళ్ళయ్యాక కూడా అక్కని ఎందుకు దగ్గర తీరు? నందిని, లేదు నాన్న, ఈరోజు మీరు నన్ను కొట్టినా సరే నా మనసులో బాధను చెప్తున్నాను. అర్థం చేసుకోండి. నాకు పెళ్లి జరుగుతుందనే సంతోషం కంటే మా కూతురికి మేము పెళ్లి చేస్తున్నామని ప్రతి తల్లిదండ్రులు అనుభవించే సంతోషం చూసి నాలాంటి ప్రతి ఆడపిల్ల
అన్నింటికంటే ఎక్కువ ఆనందపడుతుంది నాన్న. ఆ ఆనందాన్ని, సంతోషాన్ని నేను నా పెళ్లి రోజు నీ కళ్ళల్లో చూశాను నాన్న. ఆ ఆనందాన్ని అక్కకు కూడా దక్కకుండా మీరెందుకు దూరం చేస్తున్నారు నాన్న? చూడమ్మా నందిని, పెళ్ళి అవ్వగానే పెద్దదాన్ని అయిపోయినట్టు చాలా బాగా మాట్లాడుతున్నావు. మాట్లాడింది చాలు. మీ అక్క గురించి మా దగ్గర మాట్లాడావు కాబట్టి సరిపోయింది. మీ ఆయన దగ్గర కూడా ఇలాగే మాట్లాడావనుకో, నిన్ను తీసుకొచ్చి మా దగ్గర వదిలేస్తాడు. ఆ తర్వాత నీ జీవితం సర్వనాశనం అయిపోతుంది. నీ ప్రశ్నకి ఇదే నా సమాధానం. అది కాదమ్మా, ఇన్ని రోజులు దాన్ని దూరంగా పెట్టి నీ పెళ్ళవగానే ఇంటికి తీసుకొస్తే మీ ఆయన ఏమనుకుంటాడో ఆలోచించావా? మా అత్తయ్య మావయ్య మోసగాళ్ళు అనుకుంటాడు. అది నీకు ఇష్టమేనా? చూడమ్మా నందిని, మీ అక్కను చూస్తే నీకు ఎక్కడ లేని ఆవేశం వస్తుంది. పెద్ద పెద్ద ఆలోచనలు చేయకుండా మీ అత్తగారింట్లో ఎలా సంసారం చేయాలా అని ఆలోచించు. వెళ్ళు. నిజమే నాన్న, వయసుకు మించి నేను మాట్లాడాను. కానీ అక్క పరిస్థితి ఆలోచించి బాధతో మాట్లాడాను. ఇప్పుడు మీ అక్కకి ఏం తక్కువైంది? భుజంగరావు గారు ఉన్నారుగా, అన్నీ ఆయన చూసుకుంటారులే. లేదు నాన్న, భుజంగరావు గారికి కాళ్ళు చేతులు చచ్చుబడిపోయాయి. అవును, ఆయన కాళ్ళు చేతులు మాట పడిపోయి మంచం మీదే ఉన్నారు. అక్క ఆయన పేరు మీద అర్చన చేయించడానికి గుడికొచ్చి ఈ విషయం చెప్పింది. నందు, నువ్వు లోపలికెళ్ళమ్మా. ఏంటండి ఇలా జరిగింది? పాపం ఆయన చాలా మంచి వ్యక్తి కదండి. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు లక్ష్మి. ఒక్కసారి వెళ్ళి చూసొద్దామండి. వద్దు లక్ష్మి, వెళ్తే మనల్ని కూడా అపార్థం చేసుకుంటారు. శంకర్రావు గారు మన ఇంటికి వచ్చి అమృతకి మనకి ఏ సంబంధం లేదని, రాకపోకలు పెట్టద్దని హెచ్చరించి వెళ్ళారు. అప్పుడే మర్చిపోయావా? నిజమేనండి, కానీ మనం వాళ్ళ దగ్గర నుంచి ఏది ఆశించి వెళ్ళట్లేదు. పోనీ అమృత తరపు నుంచి కూడా వెళ్ళట్లేదు. లేదు లక్ష్మి, వికాసు బాబుతో గొడవ జరిగిన తర్వాత మనం వెళ్ళటం పద్ధతి కాదు. ఏమండి, మనం సిటీకి వచ్చినప్పుడు మనల్ని ఆదుకున్నది ఆ కుటుంబమే. అలాంటి కుటుంబంలోని పెద్దకి ఆరోగ్యం బాగోలేకపోతే వెళ్లకుండా ఉండడం ధర్మం కాదు. సరే, నీ ఇష్టం. ఆపో. సుబ్బలక్ష్మి, నమస్తే మేడం, రండి కూర్చోండి. నీ మర్యాదలు నాకు అక్కర్లేదు. నేను మీ ఇంటికి వెతుక్కుంటూ వచ్చినట్టుగానే మీరు ఏదో ఒక రోజు వస్తారని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఇంత త్వరగా వస్తావనుకోలేదు సుకుమారి. అదే సుకుమారి మేడం. వచ్చానే, నీ సంగతి చూద్దామనే వచ్చాను. నీ సంగతి తేలుద్దామనే వచ్చాను. మీ అన్న వదిలిన పిలో లేరు, బయటికి వెళ్ళారు. వాళ్ళతో పనేంటి? పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చావా? డైరెక్ట్గా ముహూర్తాలు పెట్టేసుకొని పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నారా? ఆ రోజు నేను మీ ఇంటికి వచ్చి చాలా రెస్పెక్టివ్గా నా ప్రేమ విషయం చెప్పాను. నువ్వు ఒప్పుకోలేదు. చీపురు తీసుకొని రెచ్చిపోయి చాలా చీప్గా బిహేవ్ చేసావు. కానీ మా అన్నయ్య మా ప్రేమకి నో చెప్పలేదు, ఆలోచించి ఎస్ అన్నాడు. కాకపోతే వెంగయ్యకి ఒక టెస్ట్ పెట్టాడు.
నేనొచ్చింది నీ ప్రేమ సోదు వినడానికో నీ పెళ్లి ముహూర్తాలు మాట్లాడడానికో కాదే, ఆ దిక్కుమాల టెస్ట్ గురించి తెలుసుకోవడానికి వచ్చాను. అవునా? అది టెస్ట్ కాదు సుకుమార్ మేడం, స్వయంవరం. మన భారతీయ సాంప్రదాయంలో అదొక రకమైన పెళ్లి. మీకు పురాణాల గురించి తెలిస్తే ఈ స్వయంవరం గురించి కూడా తెలుసుండాలే. అవునవును, ఇదొక స్వయంవరం. మీ అన్నేమో రెండో పులకేసి మహారాజు, నువ్వేమో అతని ముద్దుల చెల్లెలివి, యువరానివి. ఈ స్వయంవరం ప్రకటించారు. దానికోసం వెంకయ్య మహారాజు గారు ఈ స్వయంవరంలో గెలవాలని ఊళ్ళూరుతున్నారు. యా అవును. వసే దరిద్రపు దానా, ఆ స్వయంవరం నా తమ్ముడు నాశనం చేస్తుందే. నాశనం కాదు, దారిలోకి తీసుకొస్తుంది. మా ప్రేమను గెలిపించి మా ఇద్దరిని ఏకం చేస్తుంది. చూసావా, మా ప్రేమను ఒప్పుకొని నువ్వు ఈరోజు వెతుక్కుంటూ మా ఇంటికి వచ్చావు. ఇది స్వయంవరం గొప్పతనమే కదా. ఓసి నీ స్వయంవరం పాడుగాను. ఈ స్వయంవరంలో గెలవడం కోసం వెంకయ్య దొంగతనాలు చేస్తున్నాడే. ఏంటి, వెంగి దొంగతనం చేయడమా? అవునే, వెంకయ్య దొంగయ్యాడు. ఆ దిక్కుమాల స్వయంవరం కోసం 5 లక్షలు సంపాదించడానికి నా ఇంట్లోనే నా జీతం డబ్బులు దొంగిలిచ్చాడు. ఆ డబ్బులు తీసుకొచ్చి నీ నెత్తిని కుమ్మరిచ్చాడు. ఆ తర్వాత నగలు కూడా దొంగిలించి తీసుకెళ్తుంటే పట్టుకుని చెడామడా తిట్టాను. ఏమే, నా జీతం డబ్బులు నగలు దొంగిలించడానికి నా ప్రేమించింది? ఇదే నా ప్రేమంటే? అందుకే ఐ హేట్ లవ్ స్టోరీస్. నా తమ్ముని ప్రేమించినందుకు కాదు, వాణ్ణి దొంగగా మార్చినందుకు నిన్ను మీ అన్న వదిన ముందు ఉతికారద్దామని వచ్చాను. చూడు, నీ మీద వ్యక్తిగతంగా కోపం ఉండొచ్చు, ఆ కోపంలో నీ ప్రేమను ఒప్పుకోకపోవచ్చు. అంత మాత్రాన ఇలా రూటు మార్చేసి వాడిని దొంగని చేస్తావా? నీ ప్రేమను ఒప్పుకోకపోతే వెయిట్ చేయాలి. ప్రేమించడానికి ఉన్న ఓపిక పెళ్లి చేసుకోవడానికి ఉండదా? నీ ప్రేమ వల్ల నా తమ్ముడు చెడిపోతాడు అనుకున్నాను, కానీ ఇలా దొంగతనాలు చేసి చెడిపోతాడని అసలు ఊహించలేదు. అయినా ఈ దిక్మాల కండిషన్ పెట్టిన మీ అన్నయ్య అనాలి. మీ అన్నయ్య మా ఇంటికి వచ్చిన రోజే మీ ప్రేమ నాకు ఇష్టం లేదని స్పష్టంగా చెప్పాను. నేను దండించి అద్దులో పెట్టాలనుకుంటే స్వయంవరం పెట్టి నా తమ్ముడు దొంగని చేశారు. నేను వచ్చి వార్నింగ్ ఇచ్చేయాలని మీ అన్నయ్యకి చెప్పు. ఇదిగో చూడు, నువ్వు నన్ను చాలా అవమానించావు. హాస్టల్ దగ్గర నుంచి ఈ రోజు వరకు నేను ప్రతి విషయం గుర్తుపెట్టుకున్నాను, ఏదీ మర్చిపోలేదు. నువ్వు నీ ఫ్రెండ్స్తో వచ్చినా, నీ అన్న వదినలతో వచ్చినా, ఇలాంటి ఇంకో 1000 ప్రయత్నాలు చేసినా, చివరికి నువ్వు నా కాళ్ళు పట్టుకున్నా నీ ప్రేమను ఒప్పుకోను. ఈ పెళ్లి జరగదు. పోయి సుకుమార్తె పెట్టుకున్నావు, పాతరేస్తా. వెంకయ్య! నెల రోజుల్లో 5 లక్షల రూపాయలు ఎవరైతే ముందుగా సుబ్బలక్ష్మి పేరు మీద డిపాజిట్ చేస్తారో వాళ్లే గెలిచినట్టు.